మాట్లాడండి సార్. ఎనీవే, ఇప్పటికీ ఏదైతే కీలకమైనటువంటి శాఖగా భావిస్తున్నామో ఆ పంచాయతీరాజ్ శాఖ గురించే గతంలో కూడా అన్నయ్య మనసులో అదే ఇంట్రెస్ట్ ఉందన్న విషయం మాకు తర్వాత తెలిసింది. ఎనీవే, ఆయన అనుకున్న శాఖ ఆయన రీచ్ అవ్వగలిగారు. అదే రకంగా డిప్యూటీ సీఎంగా 4-5 ఉంటే బహుశా మాకు ఆ కిక్ వచ్చి ఉండేది కాదు. ఒక్కటే ఉండడం వల్ల డిప్యూటీ సీఎం, తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మా అన్న ఉన్నాడు. ఈరోజు సైరన్ కార్లలో అటు ఇటు కొంతమంది బౌన్సర్లు కాదండి, ఈరోజు ఏదైతే గన్మెన్లు ఇంతవరకు బౌన్సర్లతో చేసిన ప్రయాణంలో మొట్టమొదటిసారిగా మా అన్న ఈరోజు సైరన్ కార్లతో, ఈరోజు గన్మెన్లతో, ప్రోటోకాల్తో పోలీసులు సైతం సెల్యూట్ చేస్తుంటే నోవటల్లో బంధించిన సన్నివేశం మాకు గుర్తొస్తుంటుంది సార్. మీరు బయటకు వెళ్ళడానికి లేదు, మీరు ఎవరితో మాట్లాడడానికి లేదు, మీరు వైజాగ్ నుంచి వెళ్ళిపోండి అన్న వాళ్ళకి ఈరోజు మీరు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోండి అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు మా అన్న. హలో ఏపీ, బై బై వైసీపీ అనే స్లోగన్ అంటే ఏమో అనుకున్నాం, కానీ వైసీపీకి అసెంబ్లీ నుంచి కూడా బై బై చెప్పేస్తాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి. ఏదైనా ఆయన వ్యూహం ఆయనకు ఉందండి. నా వ్యూహానికి వదిలిపెట్టండి, ఒక్కసారికి నన్ను నమ్మండి. ఏదైతే ప్రధానమంత్రి గారు నమ్ముతున్నారు, టీడీపీ 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న వాళ్ళు నమ్ముతున్నారు, జన సైనికులారా మీరు దయచేసి నన్ను శంకించకండి, నా వ్యూహానికి వదిలిపెట్టండి అన్న మా అన్న ప్రతి మాట ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా పవనాల తుఫానుల అంటే ఒక ఓడిపోయిన వాళ్ళకి ఇతను ఒక రోల్ మోడల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ప్రతి ఒక్కరు గజనీ మహమ్మద్తో పోల్చుకుంటారు. ఓడిపోతే ఓడిపోయాడు, ఎన్నిసార్లు యుద్ధం చేశాడో చూడండిరా గజనీ మహమ్మద్ అంటారు. ఇక పైన అక్కర్లేదండి, పవన్ కళ్యాణ్ గారిని చూపించవచ్చు. దశాబ్ద కాలం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పక్కకి వెళ్ళిపోయినా సరే, 2 చోట్ల ఓడిపోయినా సరే తన సొంత డబ్బులతో ఓడించిన ప్రజలకి ఖర్చు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాబోయే తరానికి ఒక రోల్ మోడల్గా భావిస్తామండి. ఏంటి కాన్వాయ్లో సెక్యూరిటీ అసలు మామూలుగా ఉండదేమో. ఇప్పటి వరకు సినిమాల్లో చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరోగా, ఇప్పుడు రియల్ హీరోని చూడొచ్చా జనాలు? సార్ మీరు రియల్ హీరో నాకు తెలియదు, కానీ ఈరోజు ఏదో ఉప ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి ఆయన వెనకాల సైరన్ కార్లు అంటే, ఒకసారి వర్మ గారు జగ్గైపేటలో అన్నయ్యని ఊర్లోకి అంటే ఆంధ్రాలో అడుగు పెట్టకూడదని బంధించినప్పుడు అర్ధరాత్రి 12-1 గంట టైంలో కూడా అటు ఒక 10 కార్లు, ఇటు ఒక 10 కార్లు, ఒక 40 బైకులు, కొన్ని లక్షల మంది జనంతో మధ్యలో ఒక సీఎం, ఒక ప్రధాని వస్తే కూడా ఇలా ఉండదండి. అసలు అటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్న రాజనండి. ఈ రోజు ఏదో మా మనస్ఫూర్తికి సైరన్ కార్లు లేకపోతే గన్మెన్లని భావిస్తాం, కానీ ఆయన ఓడిపోయినా సరే ఎక్కడ మీటింగ్ పెట్టినా పొలోమని గుంపులుగా ఆయన ఏం మాట్లాడతాడా వినడానికి మనస్ఫూర్తిగా వస్తారండి. ఈరోజు డిజిగ్నేటెడ్గా పోలీసులతో సెల్యూట్ కొట్టించుకుంటున్నాడు అనే ఒక ఉద్దేశం తప్ప ప్రజలు అప్పటికి ఇప్పటికీ అతన్ని చూసే దృష్టి ఒక నాయకుడో, ఒక రాజకీయ నాయకుడో కాదండి. హారతులు పట్టేది బహుశా దేవుడికేనేమో, మీ అందరికీ తెలుసు. సో అంత ఇదిగా మా మనసుల్లో దేవుడి స్థానంలో ఉన్న మా అన్న ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఒక మంచి శాఖలో అడుగు పెట్టబడుతున్నాడు. అదే రకంగా రాష్ట్ర ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని రెట్టింపులుగా కాపాడుకుని 2029కి ఒక మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రజనీ గారు, పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువగా చూసి చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళందరికీ సైరన్లు కానీ, సెక్యూరిటీలు కానీ, ఉప ముఖ్యమంత్రి పదవిని కానీ చూసి తట్టుకోగలరా? సార్, ఆయన్ని తక్కువగా చూసిన వాళ్ళు ఎవ్వరు లేరండి. మీరు గమనిస్తే టీడీపీ అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా సరే సార్, ఆయన ఎక్కడుంటే అటే గెలుపని జన సైనికులను ఎప్పుడు ఇటువైపు డైవర్ట్ చేసేది. మీరు అటు పోకండి, మీకు ప్రాధాన్యత ఇవ్వరు, కాపులు మీరు అక్కడ ఉండకండి, ఇక్కడే ఉండండి అంటూ. అంటే అతను ఎక్కడున్నా సరే ఆయన స్థాయి గొప్పది అని శత్రువుకి సైతం తెలుసు సార్. ఈరోజు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్నాడే, కానీ మా అందరి దృష్టిలో ఎప్పుడు మా అన్న ఒక శిఖరాగ్రంగానే ఉంటారు సార్. కానీ ఈరోజు ఒక మంచి స్థాయిలో కలిగి ఉండడం వల్ల అసెంబ్లీలో ఈరోజు ప్రతిపక్షం కూడా లేదు వర్మ గారు. అయినా సరే చూడండి, ప్రజల పక్షాన గట్టిగా నిలబడతాడు. తప్పు ఎవరు చేసినా సరే గట్టిగా అడుగుతాడు. అది ప్రధానమంత్రి గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే వైసీపీ వారు కానీ, లేకపోతే జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎవరు తప్పు చేసినా కానీ నిలదీగల వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయనకి మాయం మర్మం ఏమీ తెలియదు. మంచితనం, నిజాయితీ మీదే ఈరోజు నిలబడ్డాడు. నిలబడ్డానికి టైం పట్టినా సరే నిజాయితీ నిలబడిందిరా, ఒక నిలువుటెద్దనరా అన్నట్టుగా
ఈ రోజు 6 అడుగుల బుల్లెట్ అసెంబ్లీలో నడిచి వస్తుంటే, కొమరం పులి ప్రమాణ స్వీకారం చేస్తుంటే నిజంగా మా అందరికీ కన్నీటి పర్యంతం అయిపోయిందండి. ఇన్ని సంవత్సరాలు ఆయన పడిన కష్టం, ఎదుర్కొన్న అవమానాలు ఈ రోజు ఒక్కసారిగా పటాపంచలు అయిపోయిందండి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ప్రమాణ స్వీకారంతో రాష్ట్రం ఊపిరి పీల్చుకుందండి. ప్రధానమంత్రి గారే కాదండి, అమిత్ షా గారు, ఈ రోజు చంద్రబాబు గారు, వీళ్ళందరి మనసుల్లో మెదులుతున్న ఒకే ఒక్క పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ అండి. ఆఖరికి శత్రువుల గుండెల్లో కూడా నిద్రపోతున్న పేరు కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ అండి. కొమరం పులి ఉరఫ్ అని ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారండి. కొమరం పులి ఉరఫ్. ఇంక సినిమా టైటిల్ అన్నీ వస్తుంటాయా? వస్తాయి సార్, ఇంకా కూడా వస్తాయి సార్. 14th కమిషన్ సొమ్మంతా ఎటుపోయిందో, పులివెందుల దారి పట్టిందో మొత్తం బయటికి తీస్తా ఉండంటే మొత్తం కొమరం పులి వచ్చిద్ది, 6 అడుగుల బుల్లెట్ వచ్చిద్ది, ఇంకా చాలా పేర్లు కూడా వచ్చేస్తుంటాయండి. ఆయన పంచాయతీరాజ్ శాఖలో ఎప్పుడొచ్చి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, సెక్రటేరియట్కి ఎప్పుడు వస్తారు అంటూ ఈరోజు సెక్రటేరియట్లో ఉండే వాళ్ళందరూ నాకు కాల్ చేస్తున్నారండి. ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా, అది మా శాఖకు వచ్చారని మిగతా శాఖలన్నీ తొంగి చూస్తున్నాయి అంటండి. సో అందరూ ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నటువంటి ఒక నాయకుడు, జనాల గుండెల్లో దేవుడు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారండి. ఓకే, గాయత్రి గారు, 6 అడుగుల బుల్లెట్ ఎంటర్ అయిందట. రాజకీయం, పొలిటికల్ అడుగులు, కొమరం పులి దూసుకొస్తుందట సెక్రటేరియట్కి. మీకేమనిపిస్తున్నది? మీ నెంబర్ 2. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అందరికి, మీకు రజనీ గారికి అండ్ ప్యానెల్ ఉన్న అందరికి గుడ్ ఈవినింగ్. అంటే ఆవిడంటే ఆబ్వియస్లీ ఎలివేషన్ చేస్తారు అండ్ మాకు కూడా ఏం తక్కువ లేదు, మేము అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే పాపం ఆయన ఎన్ని అవమానాలు పడ్డారు ఏంటని డిబేట్ లో కూర్చున్న వాళ్ళకి కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ, ఏ రోజు నుంచి కూడా ఎన్ని అవమానాలు తీసినా తెలుసు. అలాంటి ఒక్కసారిగా ఈ 100% స్ట్రైక్ రేటు, ఏకంగా డెప్యూటీ సీఎం అవ్వటం, అది కూడా హుందాతనంతో, ఆయన అడగకుండా ఆయన హీ ఎర్న్డ్ ఇట్ విత్ ఎవ్రీ రైట్, హీ ఎర్న్డ్ ఇట్. ఒకళ్ళు అడిగితే ఒకళ్ళు ఇస్తే కాదు, హీ ఎర్న్డ్ ఇట్ కదా. సో ఆబ్వియస్లీ ఉంటుంది ఆ ఆనందంతో. మాకైతే ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి డిప్యూటీ సీఎం వీఆర్ ప్రిపేర్ టు ఇట్. అంటే ఆయన పెద్ద పదవి వస్తుందని తెలుసు, ఆయన చాలా మినిస్ట్రీస్ చేపడతారు, వాళ్ళందరికీ కూడా మంచి చేస్తారని తెలుసు కాబట్టి వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్ టు ఇట్. అది ఇంకేముంటుందండి, చాలా వెల్కమింగ్ గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, ఇబ్బంది లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అది బేసిక్ గా అంటే యూజువల్ గా మినిస్ట్రీస్ టైంలో కానీ, లేకపోతే సీట్స్ అలాట్మెంట్ టైంలో కానీ ఎప్పుడైనా సరే చాలా కొంచెం గొడవలు అయ్యి, పెద్దగా గొడవలు అయ్యాయి. కానీ ఈసారి ఎంత స్మూత్ గా ఎలక్షన్ రన్ అయ్యింది, 3 పార్టీలు కలిసినాయి, ఓట్ ట్రాన్స్ఫర్ ఇలా అవ్వటం, అదే సీట్లు మారినా సరే అందరూ అడ్జస్ట్ అవటం, అందరూ ఒకే మాట మీద రావటం, మినిస్ట్రీస్ ఈ రోజు అలాట్ అయినా సరే ఎవరు మాట్లాడకపోవటం, అందరూ హ్యాపీగా ఉండటం. మరి ఇంకెంతకన్నా ఏముంటుంది మాకు హ్యాపీగా. అండ్ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు, అది ఎన్డీఏ కూటమి తరపు నుంచి సంతకాలు పెట్టారు. యాజ్ ప్రామిస్డ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఎండోర్స్ చేస్తున్నారు. ఈ రోజు అందరూ ఒక మాట మీద ఉండి, మనం ఆ రోజు చేసిన ప్రామిసెస్ ఎవరు మర్చిపోకూడదు, అది మనతో ఉన్న అలయన్సెస్ కైనా సరే చేసిన ప్రామిస్ కానీ, లేకపోతే ప్రజలకైనా చేసిన ప్రామిస్ కానీ